హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించిన ప్రశ్న అయితే చూద్దామండి. ఇందులో మనకి పునరుత్పత్తి చెందని మరియు పునరుత్పాదక శక్తి వనరులు స్థాపించిన సామర్థ్యాలు, భారతదేశ పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో విషయాలు అనేవి ఉన్నాయి. సో దాంట్లో శక్తి వనరులు, ఇంధన వనరుల రకాలు, అలాగే పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అలాగే పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అలాగే భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంతర్జాతీయ చర్యలు వంటివి సో మనకి ఇందులో టాపిక్స్గా ఉన్నాయి. ఓకే, వాటి నుంచి ఏవే క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పునరుత్పత్తి చెందే ఇంధన వనరులకు సంబంధించిన అంశాలలో సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ, పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల కాలుష్యరహితమైనవి, వీటిని హరిత ఇంధనాలు అంటారు అని ఇచ్చాడు. ఆప్షన్ బి, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేయడానికి ప్రారంభంలో చాలా ఖర్చు అవుతుంది. ఆప్షన్ సి, పునరుత్పాదక శక్తిని సేకరించేందుకు మౌలిక సదుపాయాలు చాలా దేశాల్లో అందుబాటులో లేవు. ఆప్షన్ డి, సహజ వాయువు, షేల్ గ్యాస్ వంటివి పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అని ఇచ్చారండి. ఇందులో సో సరికానిది అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి, సహజ వాయువు, షేల్ గ్యాస్ వంటివి పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అన్నాడు. సో సహజ వాయువు, షేల్ గ్యాస్ వంటివి పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు కావు. ఓకే, సో సౌరశక్తి, అలాగే పవన శక్తి, జల విద్యుత్, అలాగే ఓషన్ థర్మల్ ఎనర్జీ, అలాగే హైడ్రోజన్ ఇంధనం, ఇలాంటివన్నీ పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల కిందకి వస్తాయండి. సో సహజ వాయువు, షేల్ గ్యాస్ అనేవి పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల కిందకి ఇస్తాయి. సో ఇక్కడ సహజ వాయువు, షేల్ గ్యాస్ వంటివి పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అని ఇచ్చాడు కాబట్టి సో ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు కాలుష్యరహితమైనవి, వీటిని హరిత ఇంధనాలు అంటారన్నాడు. కరెక్టే అండి. సో ఈ పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో అలాగే వీటిని హరిత ఇంధనాలు అని కూడా చెప్తాం. సో ఇవి వినియోగించే కొద్దీ తిరిగి పునరుజ్జీవనం చెందుతాయి, మళ్ళీ కాలుష్యరహితమైనవండి. అలాగే ఈ పునరుత్పాదక ఈ వనరులు అనేవి క్రమేణా క్షీణించబడవు. ఎంత ఉపయోగించుకున్నా ఇవి క్షీణించబడవండి. ఓకే, కాబట్టి ఇవి హరిత ఇంధనాలు అని చెప్తాం, కాలుష్యరహితమైనవి చెప్తాం, అలాగే తిరిగి పునరుజ్జీవనం పొందేవి కూడా అని చెప్తాం. ఓకే, సో అలాగే సెకండ్ వన్, పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడానికి మనకి ప్రారంభంలో చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. కరెక్టే అండి. సో ఈ పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఉదాహరణకు మనం శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాజ ఇంధనాలతో ఉత్పత్తి చేయడం కంటే పునరుత్పత్తి శక్తితో పనిచేసే సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ సాంకేతిక పరిజ్ఞానం చాలా ఖరీదైనది కాబట్టి సో దీన్ని ఉత్పత్తి చేయడానికి, పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడానికి మనకు ఖర్చు అనేది చాలా అవుతుంది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే పునరుత్పాదక శక్తిని సేకరించేందుకు మౌలిక సదుపాయాలు చాలా దేశాల్లో అందుబాటులో లేవన్నాడు. కరెక్ట్ అండి. ఈ పునరుత్పాదక శక్తిని సేకరించేందుకు మనకు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేవు. మన దేశంలో కాదు, చాలా దేశాల్లో అయితే అందుబాటులో లేవండి. ఓకే,
సో అలాగే సహజ వాయువు, షేల్ గ్యాస్ వంటి పునరుత్పత్తి ఇంధన వనరులు అన్నాడు, ఇది రాంగ్. సో మనకి పవన్ ఎనర్జీ, జల విద్యుత్, భూతాప శక్తి, వేలాతరంగ శక్తి, ఓషన్ థర్మల్ ఎనర్జీ ఇలాంటివన్నీ సో పునరుత్పాదక వనరుల కిందకి వచ్చేవండి. ఓకే, సో కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది రాంగ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. పునరుత్పత్తి చెందని ఇంధన వనరులకు సంబంధించిన అంశాలలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆప్షన్ ఏ, పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు కాలక్రమేణా క్షీణిస్తాయి. ఆప్షన్ బి, పునరుత్పత్తి చెందే ఇంధన వనరులతో పోలిస్తే పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి మరియు కాలుష్యాన్ని కలుగజేసేవి. ఆప్షన్ సి, పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు తులనాత్మకంగా అధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఆప్షన్ డి, పైవన్నీ అని ఇచ్చారండి ఇక్కడ. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు కాలక్రమేణా క్షీణిస్తాయి అన్నాడు. సో ఎందుకంటే వీటికి పునరుత్పత్తి సామర్థ్యం అనేది ఉండదండి, వీటికి సామర్థ్యం ఉండదు కాబట్టి త్వరగా క్షీణిస్తాయి. సో అంటే మానవుడు వినియోగించగలది వాటి పరిమాణం తగ్గిపోతుంది. సో ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నవి కాలుష్యాన్ని కలుగజేసేవండి. సో అందువల్ల ఈ పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు కాలక్రమేణా క్షీణిస్తాయి. సో అలాగే పునరుత్పత్తి చెందే ఇంధన వనరులతో పోలిస్తే పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి, కాలుష్యాన్ని కలుగజేస్తాయండి. ఓకే, అలాగే ఈ పునరుత్పత్తి చెందని ఇంధన వనరులకు సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏమంటే బొగ్గు, సహజ వాయువు, షేల్ గ్యాస్, మీథేన్ వంటివండి. ఓకే, కోల్ బెడ్ మీథేన్ వంటివి సో మనం పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల కిందకి చెప్తాం. ఓకే, సో థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు తులనాత్మకంగా అధిక కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయన్నాడు. ఓకే, సో ఇవి అధిక కార్బన్ ఉద్గారాలు అయితే విడుదల చేస్తాయండి. ఓకే, అలాగే ఎక్కువ కార్బన్ పాదముద్రను కలిగి ఉంటాయి. సో ఈ పునరుత్పత్తి ఇంధన వనరులు ఇంకోటి ఏంటంటే సో ఇంధన శక్తిని ఉత్పత్తి చేయడానికి మనకి తక్కువ ఖర్చు అవుతుందండి. సో అందులో ఎక్కువ ఖర్చు అయితే ఇక్కడ తక్కువ ఖర్చు అవుతుంది. సో అలాగే చాలా దేశాల్లో ఈ పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల శక్తిని ఉత్పత్తి చేయడానికి సాంకేతిక మరియు మౌలిక సదుపాయాలు అనేవి బాగా అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అని ఇచ్చారండి. నెంబర్ 1, భారతదేశంలో మొదటిసారిగా అస్సాంలోని మాకుమ్ అనే ప్రాంతంలో ముడి చమురు గుర్తించగా దిగ్బాయి ప్రాంతంలో ఉత్పత్తి చేయడం జరిగింది అన్నాడు. నెంబర్ 2, దేశంలో చమురు నిక్షేపాల అన్వేషణ వెలికితీతకు 1957లో డెహ్రాడూన్లో ఓఎన్జీసీ సహజవాయు కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 3, దేశం యొక్క రిఫైనింగ్ సామర్థ్యం 1998వ సంవత్సరంలో 62 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎంఎంటీపీఏ నుండి ప్రస్తుతం 248.9 ఎంఎంటీపీఏకి పెరిగింది. సో ఎంఎంటీపీఏ అంటే ఇక్కడ మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం. ఓకే, మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం. ఓకే, సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో చూడండి. ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3 అని ఇచ్చాడండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3 మాత్రమే. ఓకే, సో చూడండి. సో భారతదేశంలో మొదటిసారిగా అస్సాంలోని మాకుమ్ అనే ప్రాంతంలో ముడి చమురు గుర్తించగా దిగ్బాయి ప్రాంతంలో ఉత్పత్తి చేయడం జరిగిందండి. సో 1886లో
సో ఈ దిగ్బాయి ప్రాంతంలో ఫస్ట్ టైం ముడి చమురును ఉత్పత్తి చేయడం అయితే జరిగిందండి. సో దేశంలో చమురు నిక్షేపాల అన్వేషణ వెలికితీతకు 1957లో డెహ్రాడూన్లో ఓఎన్జీసీ చమురు సహజవాయు నిష్పత్తి కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి 1957లో. కరెక్టే. ఓకే. సో థర్డ్ వన్ వచ్చేసి దేశం యొక్క రిఫైనింగ్ సామర్థ్యం 1998లో అయితే 62 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండేది. సో తర్వాత ఏమైందంటే 248కి వచ్చిందండి ఇప్పుడు. ఓకే. సో చాలా వరకు పెరగడం అయితే జరిగింది. ఓకే. సో ఈ చమురును వినియోగించుకునే దేశాలలో ఇండియా అనేది 3వ ప్లేస్లో ఉందండి. ఓకే. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి యుఎస్ఏ అండి. యుఎస్ఏ ఎక్కువ ఉపయోగించుకుంటుంది. సెకండ్ వచ్చి చైనా అండి, చైనా. సో థర్డ్ వన్ వచ్చేసి మన ఇండియా. ఓకే. సో ఇండియా అనేది ఎక్కువగా ఉపయోగించుకోవడం అయితే జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద ఇచ్చిన అంశాలలో సరికానివి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 వచ్చి ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి గావిస్తున్న దేశాలలో భారత్ 4వ స్థానంలో కలదు. ఆప్షన్ 2 దేశంలో తొలి సౌర విద్యుత్ కేంద్రం డిసెంబర్ 10, 2015న తమిళనాడులోని శివగంగై గ్రామంలో ఏర్పాటైంది. ఆప్షన్ 3 31/1/2024 నాటికి దేశంలో సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం 62,253.55 మెగావాట్లు అని ఇచ్చారండి. సో సరికానివి అడిగాడు. ఆప్షన్స్లో ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 1, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ 4 2, 3 మాత్రమే అని ఇక్కడ ఇచ్చాడండి. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అండి. 2, 3 మాత్రమే సరికావు. చూద్దాం. ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్పత్తి గావిస్తున్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో కలదు అన్నాడు. కరెక్టే. సో 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి యుఎస్ఏ, థర్డ్ వచ్చేసి జపాన్. సో దాని తర్వాత 4వ వచ్చేసి ఇండియా అండి. ఓకే. సో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి గావిస్తున్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఓకే. సో సెకండ్ వన్, దేశంలో తొలి సౌర విద్యుత్ క్షేత్రం డిసెంబర్ 10, 2015న తమిళనాడులోని శివగంగైలో ఏర్పాటైంది అన్నాడు. ఇది కరెక్ట్ కాదండి, రాంగ్. ఎందుకంటే సో తొలి సౌర విద్యుత్ క్షేత్రం అనేది డిసెంబర్ 10, 2010లో తమిళనాడులోని శివగంగై గ్రామంలో ఏర్పాటైంది. ఇక్కడ సంవత్సరం అనేది 2015 అని ఇచ్చాడు, కాదు 2010 అండి. ఓకే. సో 2010లో సో తమిళనాడులోని శివగంగై అనే ప్రాంతంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది, శివగంగై. సో 2015 కాదు, 2010. ఓకే. కాబట్టి రెండోది రాంగ్. సో థర్డ్ వన్ చూద్దాం. 31/1/2020 నాటికి దేశంలో సౌర శక్తి స్థాపిత సామర్థ్యం 60,253.55 మెగావాట్లు అన్నాడు. ఇది రాంగ్ అండి. సో సౌరశక్తి సామర్థ్యం 74,306.52 మెగావాట్లు అండి. గుర్తుపెట్టుకోండి, 74,306.52 మెగావాట్లు. సో ఇక్కడ ఇచ్చింది రాంగ్. 65,235 అనేది రాంగ్ అండి. 74,306.52 మెగావాట్లు. కాబట్టి ఇక్కడ 2, 3 రాంగ్గా ఇచ్చేశాడు. సో రెండో దాంట్లో ఏమి ఇచ్చాడు, 2015లో డిసెంబర్ 10న శివగంగై ప్రాంతంలో ఏర్పాటైందన్నాడు. కాదు, 2010 డిసెంబర్ 10 అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. 2010 డిసెంబర్ 10న. ఓకే. అలాగే సో విద్యుత్ సామర్థ్యం ఎంత ఇచ్చాడు, 65,235 అన్నాడు. కాదు, 74,306. ఓకే.
సో ఇదండి దీనికి సంబంధించిన సమాధానం. ఓకే. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సజెషన్ అండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, పక్కనున్న బెల్ సింబల్ని కూడా. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయడం వల్ల ఇంకా నాకు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియోస్ చేయడానికి. అలాగే చాలామంది ఇంగ్లీష్లో కూడా చేయండి అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను ఇంగ్లీష్లో కూడా చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానండి. ఓకే. మనకి ఈ అత్యధిక సౌర విద్యుత్ గావిస్తున్న దేశాలలో భారత్ 4వ స్థానంలో కలదని ఇచ్చాం కదండి. అలాగే దేశంలో ఏ రాష్ట్రాల్లో అధిక విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది అని చూసుకుంటే, సో ఫస్ట్ వన్ వచ్చి రాజస్థాన్ అండి. రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. సెకండ్ వన్ వచ్చి గుజరాత్ అండి, గుజరాత్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి కర్ణాటక. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి తమిళనాడు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మహారాష్ట్ర అండి. ఓకే, మహారాష్ట్ర. ఓకే. సో రాజస్థాన్ అనేది మొదటి స్థానంలో ఉంది. దాదాపు 18,795.65 మెగావాట్లతో సో ఫస్ట్ ప్లేస్లో ఉంది సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో. దాని తర్వాత గుజరాత్ ఎంత ఉందంటే 10,548 మెగావాట్లు. సో థర్డ్ వన్ వచ్చేసి కర్ణాటక వచ్చేసి దాదాపు 9,463.74 మెగావాట్లు అండి. సో మనకి ఇలా కూడా అడగొచ్చు. సో రాష్ట్రాల వారీగా సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడగవచ్చు. అడిగితే మనకి రాజస్థాన్ అవుతుందండి, రాజస్థాన్. ఓకే, దాని తర్వాత మనకి గుజరాత్ అవుతుంది. ఓకే, సో ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. వాదన ఏ. పవన విద్యుత్ కేంద్రాలను గాలి వేగం వీచే ఎత్తైన ప్రదేశాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు అని ఇచ్చాడు. కారణం వచ్చేసి పవన శక్తి వాయువడి గణానికి అనులోపానుపాతంలో ఉంటుంది అని ఇచ్చాడు. సో పై రెండు ప్రకటనల సందర్భంలో కింది వాటిలో ఏది సరైనది అన్నాడు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇక్కడ ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, ఆప్షన్ ఏ అంటే ఏ మరియు ఆర్ రెండు నిజం. సో ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఓకే, చూద్దామండి. సో పవన విద్యుత్ కేంద్రాలను గాలి వేగంగా వీచే ఎత్తైన ప్రదేశాల్లో, సముద్రాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు అన్నాడు. కరెక్ట్ అండి. పవన వీచేందుకు మనకు ప్రధాన కారణం ఏంటి? సౌరశక్తి కదా, సౌరశక్తి. సో ఈ పవన శక్తి అనేది గాలి నుండి పొందిన శక్తి. ఇది గాలి ప్రవాహం యొక్క చర్య ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక రకమైన గతిశక్తి కదా. ఓకే. సో ఈ పవన శక్తి ఈ పవన విద్యుత్ కేంద్రాలు అనేవి సో గాలి వేగంగా వీచే ఎత్తైన ప్రదేశాల్లోనే ఉంచుతారండి. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అక్కడ గాలి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ పవన విద్యుత్ కేంద్రాలు అనేవి ఎత్తైన ప్రదేశాల్లో మరియు సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఓకే. సో ఈ పవనాలు వీచేందుకు ప్రధాన కారణం ఏంటి? సౌరశక్తి. సో వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతల వ్యత్యాసం, భూమిలో ఉపరితలంలో ఉండే ఎత్తు పల్లాలు, అలాగే భూభ్రమణం, అలాగే కొండలు,
నీటి వనరులు తదితర అంశాలు కూడా సో ఈ పవనాలు వీచేందుకు ముఖ్య కారణాలు. ఓకే, సో అలాగే ఈ పవన శక్తి వాయు వడి గణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది కూడా కరెక్టే. సో ఈ పవన శక్తి అనేది వాయు వడి గణానికి అనులోపాతంలో ఉంటుంది కాబట్టి మన పవన విద్యుత్ కేంద్రాలను ఎత్తైన ప్రదేశాల్లో మరియు సముద్రాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి సో ఏ మరియు ఆ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ చెప్పించారు. రాష్ట్రాల వారీగా సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఒక క్రమంలో ఎక్కువ నుంచి తక్కువకు పేర్చించో వచ్చు వరుస క్రమం ఏది అని ఇచ్చారంటే ఇక్కడ క్వశ్చన్లో. సో మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసేసాం. ఆప్షన్ ఏ రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. ఆప్షన్ బి గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు. ఆప్షన్ సి రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక. ఆప్షన్ డి రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు. దీనికి ఆన్సర్ మీరు చేసేయచ్చు అండి, నేను ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు అవుతాయి. ఓకే, సో ఫస్ట్ రాజస్థాన్, తర్వాత గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. ఓకే, దీంతోపాటు మనకి ఇంకోటి ఏమొస్తుంది అంటే మహారాష్ట్ర వస్తుంది, మహారాష్ట్ర. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ సౌర విద్యుత్ గురించి ఇంకా కొద్దిగా తెలుసుకోవాలనుకుంటే మనం సో భారతదేశంలో భౌగోళిక ప్రాంతం నుంచి, ఈ భారతదేశం యొక్క భౌగోళిక ప్రాంతం ఏదైతే ఉందో భౌగోళిక ప్రాంతం, సో ఆ భౌగోళిక ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం మనకు 5,000 ట్రిలియన్ కిలోవాట్ అవర్ సౌరశక్తిని అయితే పొందుతున్నాం. అలాగే సో భారతదేశంలో ప్రతి సంవత్సరం 300 రోజులు సో సూర్యరశ్మి అనేది ఉంటుందండి, సూర్యరశ్మి అనేది ఉంటుంది. సో దానివల్ల భారత్లో సౌర రంగం అనేది శరవేగంతో అభివృద్ధి చెందుతుంది. ఓకే, అలాగే ప్రపంచంలో 5 అత్యున్నత సౌర క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌర క్షేత్రాలలో 2 భారత్కి చెందినవే కావడం విశేషం అండి, సో అందులో మెయిన్గా రాజస్థాన్లోని బట్లా సోలార్ పార్క్ ఒకటి, అలాగే కర్ణాటకలోని పావుగడ సోలార్ పార్క్. ఈ రెండు సో ప్రపంచంలోనే 5 అత్యున్నత సౌర క్షేత్రాల్లో ఇవి 2 ముఖ్యమైనవండి. ఇండియాలో ఇవి 2 మెయిన్. ఓకే, ప్రపంచంలోనే సో 2 మన దేశంలో ఉన్నట్టు. అవేంటంటే రాజస్థాన్లోని బట్లా సౌర పార్కు, అలాగే కర్ణాటకలో పావగడ సోలార్ పార్క్. ఓకే, ఇది సౌర విద్యుత్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు. నెంబర్ 1, భారత్లో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ పార్క్ తెలంగాణలో రామగుండంలో ఉంది. 2, భారత్లో అత్యధిక సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం గల బట్లా సోలార్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. 3, భారత్లో మొట్టమొదటి సౌర విద్యుత్ గ్రామం గుజరాత్లోని అక్లూజ్లో ఉంది. 4, కోయంబత్తూరును భారతదేశంలో సౌర నగరంగా పిలుస్తారు అని ఇచ్చాడు ఇక్కడ. సో వీటి నుంచి పై ప్రకటనలో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు. సరికానివి ఏవి అని అడిగాడు. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 3, ఆప్షన్ డి 1, 2. ఓకే, సో సరికానివి గుర్తించమన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2, 3 ఈ 2 సరికావు. చూద్దాం. సో భారత్లో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణలో రామగుండంలో ఉంది. ఓకే, కరెక్టే ఇది. సో తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రామగుండం, కరెక్టే. సో రెండోది ఏమి ఇచ్చాడు,
భారత్లో అత్యధిక సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం గల బట్లా సోలార్ మధ్యప్రదేశ్లో ఉందన్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఈ బట్లా సోలార్ అనేది ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్. అదే కర్ణాటకలో ఉండేది పావుగడ. ఓకే, పావుగడ. ఓకే, సో కాబట్టి ఇది రాంగ్. సో థర్డ్ వన్ వచ్చేసి భారత్లో మొట్టమొదటి సౌర విద్యుత్ గ్రామం గుజరాత్లోని అక్లూజ్లో ఉందన్నాడు. కరెక్టే అండి. సో మొట్టమొదటి సౌర విద్యుత్ గ్రామం అక్లూజ్ అన్నాడు. సారీ అండి, ఇది తప్పు. సో సౌర విద్యుత్ గ్రామం గుజరాత్లోని మొతేరా అండి. మొతేరా గుర్తుపెట్టుకోండి, మొతేరా. ఇక్కడ గ్రామం పేరు రాంగ్ ఇచ్చాడు, అక్లూజ్ అన్నాడు. అక్లూజ్ కాదు, మొతేరా గ్రామం. ఓకే, మొతేరా గ్రామం కాబట్టి మూడవది కూడా రాంగే. సో ఈ మొతేరా గ్రామం అనేది ఎక్కడ ఉందంటే మొహాసానా జిల్లాలో ఉంది. మొహాసానా. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసి కోయంబత్తూరును భారత సౌర నగరంగా పిలుస్తారు అన్నాడు. కరెక్టే అండి. సో కోయంబత్తూరును మనం భారత సౌర నగరంగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది రాంగ్, సెకండ్ రాంగ్ అండ్ థర్డ్ రాంగ్. సో భారత్లోని అత్యధిక విద్యుత్ స్థాపిత సామర్థ్యం అనేది రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లోని బట్లా సోలార్ పార్క్. ఓకే, అలాగే భారత్లో మొట్టమొదటి సౌర విద్యుత్ గ్రామం మొతేరా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కుసుమ్ పథకంకి సంబంధించి అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ 1 కుసుమ్ అంటే కిసాన్ ఉర్జా సురక్ష ఏవం వృత్తాన్ మహాభియాన్ అనేది రైతు ఆధారిత సౌర విద్యుత్ పథకం. నెంబర్ 2 కుసుమ్ పథకం గ్రామీణ ప్రాంతాల్లో గ్రిడ్ అనుసంధానించబడిన సౌర ప్లాంట్లు మరియు ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపులను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. 3 సోలార్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్ అదనపు విద్యుత్ను విక్రయించడానికి అనుమతించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే దీని లక్ష్యం అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి, ఆప్షన్ డి 1, 2 మాత్రమే సరైనవి అని ఇచ్చాడండి ఇక్కడ. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2, 3 చూద్దాం. కుసుమ్ అంటే కిసాన్ ఉర్జా సురక్ష ఏవం వృత్తాత్ మహాభియాన్. ఓకే, సో ఇది రైతు ఆధారిత సౌర విద్యుత్ పథకం అండి. రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ పథకం. దీనిని మార్చి 8, 2019లో స్టార్ట్ చేయడం జరిగిందండి. కుసుమ్ పథకం మార్చి 8, 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో కుసుమ్ పథకం గ్రామీణ ప్రాంతాల గ్రిడ్ అనుసంధానించబడిన సౌర ప్లాంట్లు మరియు ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపులు ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుందండి. కరెక్టే. సో ఇది గ్రిడ్ అనుసంధానించబడిన సౌర ప్లాంట్లను మరియు ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపులు ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఓకే, సో కుసుమ్ అంటే కిసాన్ ఉర్జా సురక్ష ఏవం వృద్ధాన్ అభియాన్ అనే అర్థం. సో ఇది రైతు ఆధారిత సౌర విద్యుత్ పథకం అండి. ఓకే, దీనిని మార్చి 8, 2019 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అలాగే ఈ కుసుమ్ పథకం గ్రామీణ ప్రాంతాల్లో గ్రిడ్ అనుసంధానించబడిన సౌర ప్లాంట్లు మరియు ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపులను ఏర్పాటు చేయడానికి అయితే అనుమతిస్తుందండి ఈ కుసుమ్ పథకం అనేది. ఓకే, అలాగే సోలార్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్ అదనపు విద్యుత్ ఏదైతే వస్తుందో ఆ అదనపు విద్యుత్ను విక్రయించడానికి అనుమతించడం జరుగుతుంది రైతులకి. సో అలా అనుమతించడం ద్వారా ఆ విద్యుత్ని వాళ్ళు అమ్ముకోవడం వల్ల రైతుల ఆదాయాన్ని పెంచడం అనేది దీని యొక్క లక్ష్యం అండి. ఓకే, సో రైతు ఆదాయాన్ని పెంచడమే దీని లక్ష్యం. ఓకే, సో దీనికి మళ్ళీ ఒక లక్ష్యం అనేది కూడా ఉంది. 2022 నాటికి 25,750 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని విద్యుత్ నీటిపారుదల పంపులకు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ లేదా ఫ్రాంకింగ్ సాంకేతికత దేనికి సంబంధించింది అన్నాడు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ లేదా ఫ్రాంకింగ్ సాంకేతికత దేనికి సంబంధించింది? నెంబర్ 1 గ్రీన్ హైడ్రోజన్ సృష్టించడం. ఆప్షన్ ఏ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ సృష్టించడం లేదా షెల్ గ్యాస్ వెలికితీత. ఆప్షన్ సి జలశక్తి ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్. ఆప్షన్ డి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీ. ఓకే, సో ఈ సాంకేతికత దేనికి సంబంధించింది అని అడిగాడు. గ్రీన్ హైడ్రోజన్ సృష్టించడం, షెల్ గ్యాస్ వెలికితీత, జలశక్తి ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్ లేదా ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీ అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, షెల్ గ్యాస్ వెలికితీత. సో ఈ హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ లేదా ఫ్రాంకింగ్ సాంకేతికత అనేది షెల్ గ్యాస్ వెలికితీతకు సంబంధించింది. సో ఇక్కడ షెల్ అంటే ఒక రకమైన శిల అండి, శిల. ఓకే, షెల్ అంటే ఒక రకమైన శిల. సో ఈ శిలలోని పొరలలో మనకి సహజ వాయువు ఏదైతే నిక్షిప్తమై ఉంటుందో దాన్నే షెల్ గ్యాస్ అని చెప్తాం, షెల్ గ్యాస్. సో ఈ షెల్ గ్యాస్ను తీయడమే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ లేదా ఫ్రాంకింగ్ సాంకేతిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, షెల్ గ్యాస్. సో షెల్ గ్యాస్ అనేది ఎక్కడ ఉంటుందంటే శిలల పొరల మధ్య. ఓకే, శిలల పొరల మధ్య. ఓకే, సో ఈ షెల్ గ్యాస్ అనేది కోల్ బెడ్ మీథేన్ లాగే, కోల్ బెడ్ మీథేన్ ఎలా ఉంటుందో కోల్ బెడ్ మీథేన్ ఉంటుంది కదా, ఆ కోల్ బెడ్ మీథేన్ లాగే మీథేన్ను ప్రధాన అనుఘటకంగా కలిగి ఉంటుంది. ఓకే, సో ఇందులో మెయిన్గా షెల్ గ్యాస్ మరియు గ్యాస్ హైడ్రేట్లు కనిపిస్తాయి, గ్యాస్ హైడ్రేట్లు కనిపిస్తాయండి. ఓకే, సో ఈ హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ లేదా ఫ్రాంకింగ్ సాంకేతికత భూమి లోపల పొరలోని ఇసుక, సున్నపు రాయిలలో చిక్కుకున్న సహజవాయువును అయితే వెలికితీస్తారండి. ఓకే, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో భూమిలో చిక్కుకున్న ఇసుక, సున్నపు రాయిలలో భూమి లోపలి పొరలోని ఇసుక, సున్నపు రాయిల్లో చిక్కుకున్న సహజవాయువుని అయితే వెలికితీస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అధిక మొత్తంలో నీటి వనరులు కలుషితం అవుతాయి. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకి అధిక షెల్ గ్యాస్ నిల్వలు చైనాలో ఉన్నాయండి, చైనాలో, తర్వాత అర్జెంటీనాలో ఉన్నాయి. ఓకే, అర్జెంటీనా. ఓకే, సో భారత్లో చూసుకుంటే భారత్ గంగా మైదానంలో, అలాగే కాంబే, కేసీ బేసిన్, అలాగే అస్సాంలోని బేసిన్లలో ఈ షెల్ గ్యాస్ ఉనికిని అయితే గుర్తించడం జరిగింది. ఓకే, సో ఈ షెల్ గ్యాస్ ఉపయోగం ఏంటంటే ఇది అన్ని శిలాజ ఇంధనాల కంటే పరిశుభ్రమైనదండి, పరిశుభ్రమైనది. అలాగే మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తక్కువగా విడుదల చేస్తుందండి. కాబట్టి సో ఇప్పుడు షెల్ గ్యాస్ని మనకి బాగా యూజ్ చేస్తున్నానండి. ఓకే, సో దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తక్కువగా ఉన్నాయన్నారు కానీ ఎక్కువనే వస్తున్నాయి. ఓకే, సో ఒక రకంగా ఒబామా గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఒబామా గవర్నమెంట్ షెల్ గ్యాస్ వెలికితీతను ఎక్కువగా ప్రోత్సహించడం అయితే జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, వాదన ఏ ఒకే ఇంధన వనరు నుండి వివిధ రకాలైన శక్తిని ఏకకాలంలో ఉత్పత్తి చేయడాన్ని కోజెనరేషన్ అంటారు. కారణం కోజెనరేషన్ ప్లాంట్ నుండి ఉష్ణ మరియు విద్యుత్ శక్తి సాధారణంగా ఉత్పత్తి చేయబడుతుంది ఇచ్చాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు ఆర్ నిజం అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో చూద్దాం ఆన్సర్ ఆప్షన్
సి అండి. ఆప్షన్ సి. ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. ఓకే. సో ఒకే ఇంధన వనరు నుండి వివిధ రకాలైన శక్తిని ఏకకాలంలో ఉత్పత్తి చేయడాన్ని మనం కోజనరేషన్ అంటాం. ఓకే. కోజనరేషన్ ప్లాంట్ నుంచి ఉష్ణ మరియు విద్యుత్ ఉత్పత్తి సాధారణంగా ఉత్పత్తి చేయబడుతుంది అన్నాడు. సో ఇలా ఉష్ణ మరియు విద్యుత్ శక్తి సాధారణంగా ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి ఇంధన వనరు వివిధ రకాలైన శక్తిని ఏకకాలంలో ఉత్పత్తి చేస్తుంది అనడం అనేది వాదన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఏఆర్ రెండు కరెక్టే, బట్ ఆర్ అనేది సరైన వివరణ కాదండి. ఓకే. సో ఈ కోజనరేషన్ ప్లాంట్ నుంచి ఉష్ణం మరియు విద్యుత్ శక్తి ఎలా ఉత్పత్తి అవుతాయంటే బయోమాస్ను ఉపయోగిస్తారండి. బయోమాస్ గుర్తుపెట్టుకోండి, బయోమాస్. సో ఈ బయోమాస్ను ఉపయోగించే మనం ఉష్ణ మరియు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే చక్కెర పరిశ్రమలలో సాంప్రదాయకంగా బగాసే అనే ఇంధనంను ఉపయోగించడం ద్వారా కోజనరేషన్ పద్ధతిలో చక్కెర పరిశ్రమ వారి సొంత అవసరాలకు విద్యుత్ మరియు ఆవిరి ఇవి రెండు ఉత్పత్తి చేయగల అవకాశం వస్తుంది. ఓకే. సో బగాషే అనేది ఏంటంటే ఇక్కడ చక్కెర ఉత్పత్తిలో ప్రక్రియలో ఏర్పడే ఒక ఉప ఉత్పత్తి అండి. ఓకే. సో ఈ బగాషే అనేది చక్కెర పరిశ్రమ వారి సొంత అవసరాలకు విద్యుత్ మరియు ఆవిరిని ఉత్పత్తి చేసుకోగలరండి. ఓకే. సో 1990 నుంచి ఈ బయోమాస్ పవర్ కోజనరేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఓకే. సో గ్రిడ్కు శక్తిని అందించడానికి 10,205 మెగావాట్ల సామర్థ్యంతో 800 బయోమాస్ పవర్ ప్లాంట్లను అలాగే కోజనరేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఓకే, ఇండియాలో. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవని అడిగాడు. ఆప్షన్ ఏ, పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందించడానికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క లక్ష్యం. ఆప్షన్ 2, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల అభివృద్ధి యొక్క ఉద్దేశం దేశంలో క్లీనర్ వంట ఇంధనం మరియు రవాణా ఇంధనం లభ్యతను పెంచడం. ఆప్షన్ 3, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ వర్స్ అఫోర్డబుల్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అనేది రవాణా కోసం క్లీన్ మరియు ప్రత్యామ్నాయ ఇంధనంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం అని ఇచ్చాడు. సో సరైనవి ఏవైనా అడిగాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 3 అని ఇక్కడ ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3. ఓకే, ఆప్షన్ సి 1, 2, 3. ఓకే. సో పేద కుటుంబాలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడమే దీని యొక్క లక్ష్యం అండి. అలాగే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ అభివృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో క్లీనర్ వంట ఇంధనం అంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అలాగే రవాణా ఇంధనం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ లభ్యతను పెంచడమే దీని ఉద్దేశం. ఓకే. అలాగే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు వర్స్ అఫోర్డబుల్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అనేది రవాణా కోసం క్లీన్ మరియు ప్రత్యామ్నాయ ఇంధనం కంప్రెస్డ్ గ్యాస్ వినియోగించడానికి ప్రోత్సహించిందే ఈ శాట్ అనేది. ఓకే. సో ఈ 3 కరెక్టే. ఓకేనా. సో గ్యాస్ ఇండియా ప్రచారం అనేది కూడా ఉంది, గ్యాస్ ఫర్ ఇండియా ప్రచారం. సో గ్యాస్ ఫర్ ఇండియా. సో ఈ గ్యాస్ ఫర్ ఇండియా ప్రచారం ఏంటంటే సహజ వాయువుని ఇంధనంగా ఉపయోగించడం వల్ల జాతీయ సామాజిక మరియు పర్యావరణ ప్రయోజనాలు తెలియజేయడానికి చెప్పిన కార్యక్రమే గ్యాస్ ఫర్ ఇండియా కార్యక్రమం అండి. ఓకే, గ్యాస్ ఫర్ ఇండియా కార్యక్రమం గురించి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూ ఉష్ణశక్తి ఆధారంగా భూతాప శక్తి పవర్ ప్లాంట్ను స్థాపించగల ఇండియాలోని ప్రదేశాలు ఏవి అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్లోని పూగా, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్లోని తట్టపాని, ఆప్షన్ డి జార్ఖండ్లోని సూరజ్కుండ్. 4 ఇచ్చాడు. సో ఆప్షన్స్లో 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 1 మాత్రమే, ఆప్షన్ సి 2, 3, ఆప్షన్ డి 5 అన్నీ సరైనవే అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ డి 5 అన్నీ సరైనవే. ఓకే. భూ ఉష్ణశక్తి ఏదైతే ఉందో
దాని ఆధారంగా పవర్ ప్లాంట్ని నిర్మించాలి. పవర్ ప్లాంట్. సో ఈ భూ ఉష్ణ శక్తి నుంచే మనం పవర్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఎక్కడెక్కడ స్థాపించగలమంటే హిమాచల్ ప్రదేశ్లో మణిపూర్, జమ్మూ కాశ్మీర్లోని పూగా, అలాగే ఛత్తీస్గఢ్లోని తట్టపాని, అలాగే జార్ఖండ్లోని చూరస్కుండ్, ఇంకా అలాగే ఉత్తరాఖండ్లోని తపోవనంలో కూడా స్థాపించవచ్చు. తపోవనం. ఓకే. అలాగే జమ్మూ కాశ్మీర్లో పూగా చెప్పాం. అలాగే గుజరాత్లో తీసుకుంటే దాంట్లోని కాంబే గ్రాబెన్ అనే ప్రాంతంలో కూడా చేయొచ్చు. అలాగే మహారాష్ట్రలో తీసుకుంటే జలగావ్. ఓకే. సో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోలార్ ఎయిర్పోర్ట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి లండన్ కార్డ్విక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ సి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ డి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆన్సర్ ఆప్షన్ సి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ప్రపంచంలోనే మరియు మొట్టమొదటి సోలార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది. అంటే కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మొత్తం సోలార్ ప్లాంట్లతోనే ఈ ఎయిర్పోర్ట్ అనేది నడుస్తుందండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ 1 వైట్ హైడ్రోజన్ అనేది సహజంగా సంభవించే హైడ్రోజన్ భూగర్భ నిక్షేపాలలో కనుగొనబడుతుంది మరియు ఫ్రాంకింగ్ ద్వారా సంగ్రహించబడుతుంది. ఆప్షన్ 2 పింక్ హైడ్రోజన్ అనేది సౌరశక్తి ద్వారా విద్యుత్ విశ్లేషణ చెందించి తయారు చేయబడిన హైడ్రోజన్. ఆప్షన్ 3 పసుపు హైడ్రోజన్ అనేది అణుశక్తి ద్వారా విద్యుత్ విశ్లేషణ చెందించి తయారు చేయబడిన హైడ్రోజన్. ఆప్షన్ 4 బ్లూ హైడ్రోజన్ అనేది సహజ వాయువు లేదా బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది అని ఇచ్చాడండి. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 4 మాత్రమే, ఆప్షన్ సి 5 అన్ని, ఆప్షన్ డి 2, 3 మాత్రమే అని ఇక్కడ ఇచ్చాడండి. ఆన్సర్ ఆప్షన్ బి 1, 4 మాత్రమే అండి సరైనవి. చూద్దాం. సో వైట్ హైడ్రోజన్ అనేది సహజంగా సంభవించే హైడ్రోజన్ భూగర్భ నిక్షేపాల్లో కనుగొనబడుతుంది మరియు ఫ్రాంకింగ్ అనే ప్రక్రియ ద్వారా సంగ్రహించబడుతుందండి. కరెక్టే. ఓకే. సో సెకండ్ వచ్చేసి పింక్ హైడ్రోజన్ అనేది సౌరశక్తి ద్వారా విద్యుత్ విశ్లేషణ చెందించి తయారు చేయబడిన హైడ్రోజన్ అన్నాడు. కాదండి ఇది. సో ఈ పింక్ హైడ్రోజన్ అనేది అణుశక్తి. సో ఈ అణుశక్తి ద్వారా విద్యుత్ విశ్లేషణ చెందించి తయారు చేయబడిన హైడ్రోజనే పింక్ హైడ్రోజన్. ఓకే. సో థర్డ్ వచ్చేసి పసుపు హైడ్రోజన్. ఓకే. సో ఈ పసుపు హైడ్రోజన్ అనేది అణుశక్తి ద్వారా కాదు, సౌరశక్తి ద్వారా. సో రెండు ఆపోజిట్లు ఇచ్చాడు. పింక్ హైడ్రోజన్ అనే అణుశక్తి, పసుపు హైడ్రోజన్ అనేది సౌరశక్తి ద్వారా విద్యుత్ విశ్లేషణ చేసి సో తయారు చేయబడిన హైడ్రోజనే మనకి పసుపు హైడ్రోజన్. ఓకే. సో బ్లూ హైడ్రోజన్ అనేది సహజ వాయువు లేదా బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి చేయబడిందండి. ఓకే. సో గుర్తుపెట్టుకోవాలి. ఈ హైడ్రోజన్ రకాలండి దీంట్లో. సో గ్రీన్ హైడ్రోజన్ అని ఉంటుంది, బ్లూ హైడ్రోజన్ అని ఉంటుంది, గ్రే హైడ్రోజన్ ఉంటుంది, అలాగే బ్లాక్ హైడ్రోజన్ అని ఉంటుంది, అలాగే టర్కోయిస్ హైడ్రోజన్ అని ఉంటుంది, అలాగే వైట్ హైడ్రోజన్ అని ఉంటాయండి. ఓకే. సో వీటిని ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ ఇచ్చాడు. ఓకే. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇచ్చిన అంశాల్లో సరికానివి ఏవి అన్నాడు. నెంబర్ 1 కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నవంబర్ 2020లో నేషనల్ బయోఎనర్జీ ప్రోగ్రామ్ నోటిఫై చేసింది. నెంబర్ 2 జాతీయ బయోఎనర్జీ ప్రోగ్రామ్ కింద వేస్ట్ టు ఎనర్జీ ప్రోగ్రామ్, బయోమాస్ ప్రోగ్రామ్, బయోగ్యాస్ ప్రోగ్రామ్ అనే ఉప పథకాలను కలిగి ఉంది. ఆప్షన్ 3 బయోఎనర్జీ కార్యక్రమం 2021-22 నుండి 2029-30 వరకు కొనసాగుతుంది అని ఇచ్చాడండి. ఓకే. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 3 మాత్రమే అని ఇచ్చాడు. సో సరికాని గుర్తించండి అన్నాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే. ఓకే. సో మనం క్వశ్చన్ చూసేటప్పుడు అవి సరైనవా సరికాని అంశాలు అనేది బాగా చూసి ఆన్సర్ చేయాలండి. ఒకసారి మనం ఫాస్ట్లో సరికానివి అనేదాన్ని సరైనవని కూడా గ్రహించి చేస్తుంటాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి.
సో చూడండి క్వశ్చన్కి ఆన్సర్. సో కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నవంబర్ 2020లో నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ నోటిఫై చేసింది అన్నాడు. 2020లో కాదండి, ఇది 2022లో స్టార్ట్ అయింది కాబట్టి ఇది రాంగ్. సో జాతీయ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ కింద వేస్ట్ టు ఎనర్జీ ప్రోగ్రామ్, బయోమాస్ ప్రోగ్రామ్, బయోగ్యాస్ ప్రోగ్రామ్ అనే పథకాలను అయితే కలిగి ఉంది. కరెక్టే. సో బయో ఎనర్జీ ప్రోగ్రామ్ 2021-22 నుంచి 2029 వరకు అయితే కొనసాగుతుంది. కరెక్టే. సో ఈ కార్యక్రమాన్ని 2 దశల్లో అమలు చేయడన్నారు. ఓకే, ఫస్ట్ వచ్చేసి 859 కోట్లతో ఫేజ్ 1 అమలు కానుందండి. ఓకే, క్రింది వానలో వేటి సాయంతో బయో ఇథనాల్ తయారు చేయవచ్చు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ చెరకు, జొన్న, మొక్కజొన్న, బంగాళదుంప, సముద్ర శైవలాలు అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మనకి 1 2 3 4, ఆప్షన్ బి 2 3 5 2 3 4 5, ఆప్షన్ సి 1 3 4 5, ఆప్షన్ డి 1 2 5 4 అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ సి 1 3 4 5 అండి. సో మొక్కజొన్న కాకుండా మిగతా వాటితో మనం సో బయో ఇథనాల్ అయితే తయారు చేయవచ్చు. ఏమేమి కావాలో చూద్దాం. చెరకు, గోధుమ, మొక్కజొన్న, బంగాళదుంప, సముద్ర శైవలాలు, అలాగే గడ్డి మొక్కల నుంచి కూడా మనం బయో ఇథనాల్ అయితే తయారు చేయవచ్చు. ఓకే, సో మొక్కలోని సెల్యులోజ్ను, గ్లూకామైట్ను, సెల్యులోజ్, గ్లూకోమైట్, ఓకే, ఈ 2 సాయంతో గ్లూకోజ్గా మార్చి ఈ ఇథనాల్ తయారు చేస్తారు. ఓకే, అలాగే మనకి మొక్కజొన్న నుంచి మరియు చెరకు నుంచి వీటిని కిణ్వన ప్రక్రియ ద్వారా సో ఇథనాల్ తయారు చేయడం జరుగుతుంది, బయో ఇథనాల్ని. ఓకే, చెరకు మరియు మొక్కజొన్న ఈ రెండింటిని కిణ్వన ప్రక్రియ అండి. సో అలాగే మొక్కలు తీసుకుంటే ఈ మొక్కల సెల్యులోజ్ను అలాగే గ్లూకోమైట్ ఈ రెండింటిని గ్లూకోజ్గా మార్చి ఇథనాల్ తయారు చేస్తారు. సో ఇథనాల్ అనేది అత్యంత సాధారణ మిశ్రమం. సో ఇందులో E10 తీసుకుంటే దీంట్లో 10% ఇథనాల్ ఉంటుంది, అలాగే 90% గ్యాసోలిన్ ఉంటుంది. సో E15 తీసుకుంటే సో 15% ఇథనాల్ ఉంటుంది, సో 85% గ్యాసోలిన్ ఉంటుంది. సో ఈ సాంప్రదాయ గ్యాసోలిన్ శక్తితో నడిచే వాహనాల్లో సో ఇది ఉపయోగించడం అయితే జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింద ఇచ్చిన అంశాల్లో సరైనవి ఏవన్నాడు. ఆప్షన్ 1 ఆంథ్రసైట్ బొగ్గు జమ్మూ కాశ్మీర్లో మాత్రమే కొద్ది పరిమాణంలో లభ్యమవుతుంది. ఆప్షన్ 2 దేశంలో ఎక్కువగా లభ్యమయ్యే బొగ్గు రకం పీట్. ఆప్షన్ 3 తమిళనాడులో నైవేల ప్రాంతంలో 90% లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 3 మాత్రమే, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ సి పైవన్నీ, ఆప్షన్ డి 1 2 మాత్రమే అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, 1 3 అండి. సో ఆంథ్రసైట్ బొగ్గు జమ్మూ కాశ్మీర్లో మాత్రమే లభ్యమవుతుంది. కరెక్టే. దేశంలో ఎక్కువగా లభ్యమయ్యే బొగ్గు రకం పీట్ అన్నాడు కాదు, బిటమినేట్ అండి. సో అలాగే తమిళనాడు నైవేలి ప్రాంతంలో 90% లిగ్నైట్ నిల్వలు ఉన్నాయనేది కూడా కరెక్టే. ఓకే, కాబట్టి 1 3 కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఏ అనేది రైట్. ఓకే, అలాగే పీట్ అని ఉంటుంది. పీట్లో 10% కార్బన్ మాత్రమే ఉంటుంది. ఇది కర్ర నుంచి బొగ్గు ఏర్పడంలోని మొదటి దశ. దీన్నే కొయ్య బొగ్గు అని కూడా అంటారండి పీట్ని. ఓకే, పీట్ని మనం కొయ్య బొగ్గు అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ గురుగ్రామ్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి ముంబై. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గురుగ్రామ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానలో ప్రధాన థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్న ప్రాంతాల్లో సరిగా జతపరచబడింది గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్ కర్ణాటక, ఆప్షన్ సి తాల్చేరు పవర్ ప్లాంట్ ఒడిశా, ఆప్షన్ డి తిరోడా పవర్ ప్లాంట్ మహారాష్ట్ర. సరిగా జతపరచబడింది అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్ అనేది కర్ణాటక అన్నాడు కాదు, ఇది గుజరాత్లో ఉందండి, గుజరాత్.
ఓకే, గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో ఉంది ముంద్రా పవర్ ప్లే స్టేషన్, కర్ణాటకలో కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ గుజరాత్లోని కావడా ప్రాంతంలో, ఆప్షన్ బి రాజస్థాన్లోని తారేడారి ప్రాంతంలో, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్లోని మునుగురు ప్రాంతంలో, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్లోని డోవా ప్రాంతంలో అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గుజరాత్లోని కావడా ప్రాంతం. ఓకే, గుజరాత్లోని కావడా ప్రాంతంలో సో ఈ పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్. ఓకే, సో దీన్ని అదాని గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే, అదాని గ్రూప్స్. ఓకే, సో ఇవ్వండి వీటికి సంబంధించిన బిట్స్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్కి సంబంధించిన ప్రశ్న అయితే చూద్దామండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆన్సర్